మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. మిత్రులారా, ఈరోజు సిపిఎంఎల్ యూనివర్సిటీ పార్టీ ఆధ్వర్యంలో గుంతకల్ మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా రెవెన్యూ అధికారి ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఏదైతే గుంతకల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఏదైతే పన్నుల రూపంలో వచ్చినటువంటి, అదేవిధంగా నీటి ట్యాక్స్ కావచ్చు, లేకపోతే టౌన్ ప్లానింగ్ సంబంధించిన వివిధ సేవల రూపంలో వచ్చినటువంటి ట్యాక్స్ కావచ్చు, అలాంటి డబ్బులను దాదాపు గంట 5 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ఏదైతే ఆ నిధులన్నింటినీ కూడా, జనరల్ ఫండ్ నిధులన్నింటినీ కూడా రైల్వే మ్యాచింగ్ గ్రాంట్ సంబంధించిన దానికి మళ్లించడం జరిగింది. ఏదైతే ప్రధానంగా మన ధర్మవరం గేట్ దగ్గర ఉన్నటువంటి అండర్ బ్రిడ్జి ఏదైతే ఉందో నిర్మిస్తున్నారో దానికి సంబంధించినటువంటి నిర్మాణానికి దాదాపు గంటే 5 కోట్ల రూపాయలు నిధులను కేటాయించడం జరుగుతుంది. ఇది ఈ విధంగా కేటాయించడం పూర్తిగా అనాలోచితమైన నిర్ణయం ఇది. ఎందుకంటే పూర్తిగా మేము వ్యతిరేకించడం జరుగుతుంది. ఈ విధంగా దాదాపు గంటే 5 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి జనరల్ ఫండ్ నిధులను మరలిస్తే గన మొత్తం గుంతకల్ సంబంధించినటువంటి 37 వార్డుల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే గుంతకల్ సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కువ శాతంలో జనరల్ ఫండ్ నిధులనే ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ రోజు కూడా అనేక ప్రాంతాల్లో, శివారు ప్రాంతాల్లో కూడా కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు లేవు. తాగడానికి నీళ్లు కావచ్చు, లేకపోతే రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, లేకపోతే చిన్నపిల్లలు ఆడుకోవడానికి డెవలప్మెంట్ ఉన్నటువంటి పార్కులు కావచ్చు, అనేక విధాలుగా వెనకబడి ఉన్నాయి. లేకపోతే పూర్తిగా నిర్లక్ష్యానికి గురైపోయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి ఒక పెద్ద మొత్తంలో డబ్బులు మళ్లించినారంటే అధికారుల యొక్క నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం ఏ విధంగా ఉండేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా చేయాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలి, ప్రజాప్రతినిధులు తీసుకెళ్లి దానికి సంబంధించినటువంటి ఏదైతే మ్యాచింగ్ గ్రాంట్ సంబంధించినటువంటి 5 కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఇదేం కాదు. అయితే అంత పెద్ద సంబంధించినటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ ఎవరో ఒకరు తీసుకొచ్చే పరిస్థితి ఉంది. అయితే ఈ విధంగా మున్సిపాలిటీ సంబంధించిన నిధులు వాడితే మాత్రం పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉంది. చాలా అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే కనీసమైనటువంటి ఏ ప్రాంతంలో చెత్త కుప్పలు, లేకపోతే రోడ్లు సరిగా లేని పరిస్థితి, లేకపోతే మురిక్కాలు సరిగా లేని పరిస్థితి మనం గుంతకల్ పట్టణంలో చూస్తున్నాం. ఎందుకంటే ఇది గ్రేడ్ 1 మున్సిపాలిటీ. గ్రేడ్ 1 మున్సిపాలిటీలో ఇంత అద్మానమైనటువంటి శానిటేషన్ కానీ, ఇంత అద్మానమైనటువంటి రోడ్ల పరిస్థితి కానీ, మౌలిక సదుపాయాలు కూడా చాలా దారుణమైన పరిస్థితి ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా సంబంధించినటువంటి ఏదైతే నిధులు మళ్లించినారో వాటిని నిలుపుదల చేయాలి. నిలుపుదల చేసి మళ్ళా మున్సిపాలిటీకి సంబంధించిన దానికి ఏదైతే మౌలిక సదుపాయాలకి ఖర్చు పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదే సంబంధించినటువంటి ఏదైతే ధర్మవరం దగ్గర ఉన్నటువంటి అండర్ బ్రిడ్జ్ సంబంధించిన నిర్మాణానికి రైల్వే మ్యాచింగ్ గ్రాంట్ సంబంధించినటువంటి నిధులు కూడా దాదాపు 5 కోట్లు అవసరమవుతాయని చెప్తున్నారు. ఆ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు స్పందించి, లేదంటే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవరావు గారు కూడా స్పందించి, లేకపోతే స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే కుమ్మనూరు జయరాం గారు కూడా స్పందించి ప్రభుత్వం ద్వారా ఇప్పించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా మేము కోరడం జరుగుతుంది.